దీనర్థం రాజన నాగార్జున. వదిలే వాడిని దుర్మార్గురాల. ఈ రోజుతో నీ ఆట ముగిసింది. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వైతే ఆ గోరి బాబావి, శివ భక్తుడివి. అయితే వారి నాగులపై దాడి ఎందుకు? ఇకపై నువ్వు ఎప్పటికీ ఇంట్లో అడుగు పట్టలేవు. అలాగే ఈ కుటుంబాన్ని ఎప్పుడూ ఇబ్బంది పట్టలేవు. 9 ఏళ్ళు అయిపోయాయి మహాదేవా. నేను ఎదురు చూడటం తప్ప ఏమీ చేయలేదు. శివాని గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆమె న్యాయం కోసం పోరాడుతోందని మీకు అనిపిస్తే మీరు ఆమెకు తోడుగా ఉండండి ప్రభు. వెల్కమ్ సార్, ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాము. కూర్చోండి ప్లీజ్. టేక్ యువర్ సీట్స్ ప్లీజ్. సిట్ డౌన్. క్వైట్ ప్లీజ్. నేను ఆనంద్ ఠాకూర్ మాన్షంకు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మీకు అనిపిస్తుండొచ్చు నేను చాలా గర్విష్ఠునని, అహంకారిని అని. కానీ అది నిజం కాదు. నిజం ఏంటంటే నేను కూడా మీలో ఒకటి. అంటే మిడిల్ క్లాస్. నా మెంటాలిటీ కూడా ఒక మిడిల్ క్లాస్ వాడు లాంటిదే. నేను కూడా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిలాగే పెరిగాను. అందుకే ఈరోజు నేను నా సోదర సోదరీమణులైన మీ అందరి కోసం ఒక కానుక తీసుకువచ్చాను. ఆ కానుక పేరు అఫోర్డబుల్ హౌసింగ్ సొసైటీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎలాంటిదంటే ఇందులో మీకు వరల్డ్ క్లాస్ లగ్జరీలన్నీ దొరుకుతాయి. క్లబ్ హౌస్, జిమ్నేజియం, పబ్స్, హాస్పిటల్, స్కూల్స్, యూనివర్సిటీ, ప్లే గ్రౌండ్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇంకా ఈ ప్రాజెక్ట్ కి నేను పెట్టిన పేరు ఆనంద్ హోమ్స్. నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. నా కొడుకు రోహిత్ ఠాకూర్ ఈ ప్రాజెక్ట్తో వ్యాపార ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు నన్ను ఏ ప్రశ్నలైనా అడగవచ్చు. సార్, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందా? త్వరలో మొదలవుతుంది. ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ మిగిలిందాయి. ఒక్కొక్కరుగా మీరు. కానీ సార్, విజయపూర్లోని ఆ భూమి గిరిజనులది అని, వాళ్ళ ఆ భూమిని ఎవరికి ఇవ్వరని విన్నాము. దీనికోసం ఇంతకు ముందు చాలా మంది ట్రై చేశారు. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. వాడికి నో అని వినే అలవాటు లేదు. వ్యాపారంలో ఇది వాడి మొదటి అడుగు, ఒప్పుకుంటాను. కానీ వాడి నరాల్లో ఒక బిజినెస్ మ్యాన్ రక్తం పారుతుంది. ఈరోజు వాడు ఒక హిస్టారిక్ డీల్ కోసం విజయపూర్ వెళ్ళాడు. నాకు పూర్తి నమ్మకం ఉంది వాడు ఖచ్చితంగా విజయం సాధించే వస్తాడు. వీళ్ళు చాలా కోపంగా ఉన్నారు సార్. ఆ రోజు వినోద్ గారు వచ్చారు. ఊరు వాళ్లతో భూమి విషయం మాట్లాడాలి, కానీ వాళ్ళు ఆయన్ని కర్రలతో కొట్టారు. ఇక్కడ ఉండటం మనకు మంచిది కాదు. చైర్మన్ను, వీళ్ళ కోపానికి మెదడుకు రెండిటికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. పచ్చనోట్ల చల్లగాలి తగిలితే చాలు, ఆ తర్వాత వారి భూమిని కాపాడే నాటకం అంతే. యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్.
మీకోసం నా దగ్గర దీనికంటే ఎక్కువ డబ్బు ఉంది. ఎంతంటే మీ ఊహకు అందనంత. మీరు మమ్మల్ని డబ్బుతో కొనాలనుకుంటున్నారా? ఈ భూమి ఎన్నో ఏళ్ళుగా మా గిరిజనులది. ఈ భూమి మా తల్లి లాంటిది. మా పిల్లల కడుపు నింపుతుంది. డబ్బు ఒకరోజు ఖాళీ అయిపోతుంది. మా భూమి ఎప్పుడూ మమ్మల్ని మోసం చేయదు. ఈ భూమి మేము ఎప్పటికీ ఇవ్వము. అర్థం చేసుకోండి బాబు. అరే, బ్రాండ్ న్యూ షూస్ పాడైపోయాయి. మను, డిక్కీలోంచి బ్రీఫ్ కేస్ తీసుకురా. మీ తర్వాతి 5 తరాలు కూర్చొని తిన్న కరగనంత డబ్బు నేను మీకు ఇవ్వగలను. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక రేటు ఉంటుంది. ఇంకా ఈ భూమి గీమి నాటకాలు వదిలేయండి. మీరు డబ్బు కోసం పిల్లల్ని కూడా అమ్మేసుకుంటారు కదా. ఇది కేవలం ఒక మామూలు భూమి. మీరు మీ రేట్ చెప్పండి, నేను నా ఖజానా తెరుస్తాను. ఏయ్, నీకెంత ధైర్యం? పదండి, కర్రలు తీసుకొద్దాం. ఇదిగో చూడు, నేను ఆనంద్ ఠాకూర్ గారి బావమరిది మాత్రమే కాదు, సలహాదారుణ్ణి కూడా. నా సలహా లేకుండా ఆయన ఏ పని చేయరు. ప్రతిదీ నన్ను అడిగే చేస్తారు. మీరు నాకు ఇన్ఫార్మ్ చేయకుండా రోహిత్ ను ఒంటరిగా విజయపూర్ కు ఎందుకు పంపారు? అక్కడ వాళ్ళ గురించి మీకు తెలుసు కదా. నా రోహిత్ కి ఏమైనా అయితే మొత్తం నా కొడుకు గురించి నాకు బెంగ లేదనుకుంటున్నావా? రాముడికి ఆంజనేయుడు ఎప్పుడు ఎలా తోడుగా ఉంటాడు, అలాగే మన అబ్బాయితో కూడా వాడు ఆంజనేయుడు తోడుగా ఉన్నాడు. రోహిత్తో పాటు రాజు వెళ్ళాడు. లక్ష్మణ్, పెదబాబు గారు, రాజు వెళ్ళాడు కదా తోడుగా. మీరు చెప్పాల్సిన అవసరం లేదు బాబు గారు. రోహిత్ బాబు ఎక్కడుంటే మన రాజు అక్కడ ఉంటాడు. అరే, మనం ఏం చేస్తున్నాం? అంటే మీరంతా కలిసి ఒకేసారిగా చిన్నబాబు గారిని అటాచ్ చేస్తారా? మన చిన్నబాబు గారు అనుకుంటే గనక తన వెంట 400 మందిని తీసుకురాగలడు. ఎంతమంది? 400. 400. కానీ ఆయన అలా చేశాడా? చేయలేదు కదా. పెద్ద పెద్ద నీళ్ళ ట్యాంకర్లు తీసుకురాగాడు, కానీ ఆయన అలా చేసేదా? చేయలేదు కదా. కానీ ఆయన అలా ఎందుకు చేయలేదో చెప్పండి, నేను చెప్తాను. ఈ మట్టి చూస్తున్నారా? ఇది ఎంత మీదో మాకు కూడా అంతే. మన చిన్నబాబు గారు ఉన్నారే, ఈ మట్టిని నాశనం చేయడానికి రాలేదు, దానిని కొనడానికి వచ్చారు. అంతేకాకుండా మన చిన్నబాబు గారు ఉన్నారు కదా, ఆయన తన అభివృద్ధితో పాటు మీరు కూడా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు నాకు ఒక విషయం చెప్పండి, ఒకవేళ ఇక్కడ ఆసుపత్రి ప్రారంభిస్తే ఉపయోగం ఎవరికి? అరే చెప్పండి. కాలేజీ తెరిస్తే ఎవరి పిల్లలు చదువుకుంటారు? అరే చెప్పండి, మీరే కదా. ఇప్పుడు ఇక్కడికి ఆసుపత్రిని ఎవరు తీసుకొస్తారు? అవునా, కాలేజీ ఎవరు తీసుకొస్తారు? అరే తెరవండి, మీ బుర్రలో మూసుకుపోయిన తలుపును తెరవండి, దాని తెలివిని కొంచెం పెంచండి. కానీ ఆ స్కూల్, కాలేజీ, ఆసుపత్రి డబ్బున్న వాళ్ళదే అవుతాయి కదా. అబ్బా బాబాయ్, మళ్ళీ అదే మాట అన్నావు కదా. కేవలం మీసాలు పెంచారు,
కాస్త బుర్ర కూడా పెంచాల్సిందే. చూడండి, మన చిన్నబాబు గారు ఉన్నారు కదా, ఆయన పేద ధనిక మధ్య భేదభావం చూపరు. ఇప్పుడు నన్నే తీసుకోండి, అచ్చం హీరోలా ఉందని కదా, చెప్పండి హీరోలా లేనా? చూడండి, ఇప్పుడు నేను మీకు నిజం చెప్తాను. నిజానికి నేను చిన్నబాబు గారి డ్రైవర్ కొడుకుని. ఈ జాకెట్ ఉంది కదా, ఇది కూడా చిన్నబాబు గారిదే. ఈ టీ షర్ట్ ఉంది కదా, ఇది కూడా చిన్నబాబు గారిదే. మరి జీన్స్ ఉంది కదా, ఇది కూడా చిన్నబాబు గారిదే. ఇంకా ఇది కాస్త ఎక్కువైంది, అవునా? సరే మీరు చెప్పండి, ఇలా చేసే ఎంతమంది ధనవంతులు మీకు తెలుసు? చూడండి, చిన్న విషయం, నా అన్నయ్య, నా యజమాని మీ అందరి దగ్గర మీ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం అడుగుతున్నారు. మీ వృద్ధాప్యంలో మీకు తోడుగా నిలబడాలని ఆశిస్తున్నారు. నాకు దీని మీద పూర్తి నమ్మకం ఉంది. అంటే మీరు కాదని చెప్పరని, మీకు ఈ భాగస్వామ్యం సరేనా? చెప్పండి. అరే చెప్పండి. ఇదివా ఒకరు ఒప్పుకున్నారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మీరంతా చెప్పండి. సరే, ఒప్పుకున్నారా? వా, ఒప్పుకున్నట్లయితే అయితే చెయ్యి కలపండి. పదండి, ఇప్పుడు పని పూర్తయింది కదా. సరే, మళ్ళీ కలుద్దాం, సరేనా? ఇక మీరు మీ డబ్బు తీసుకుని వెళ్ళండి, సరేనా? వెళ్ళండి వెళ్ళండి. కంగ్రాట్స్ చిన్నబాబు, మన పని అయిపోయింది. పని అవ్వాల్సిందే కదా, ఇక పద. పద. హలో, హాయ్ డాడ్. నేను మీకే కాల్ చేయబోతున్నాను. రోహిత్, ఆల్ ఓకే? అంతా బానే ఉందా? అఫ్ కోర్స్ డాడ్, నేను భూమిని స్వాధీనం చేసుకున్నాను. దిస్ ల్యాండ్ ఈజ్ అవర్స్ నౌ. ఎస్ డాడ్. మీ కొడుకు రోహిత్ ఠాకూర్ ఎప్పుడైనా ఫెయిల్ అయ్యాడా? సరే, త్వరగా రాజుకు ఫోన్ ఇవ్వు. అఫ్ కోర్స్ సార్. నాన్నతో మాట్లాడు. నమస్కారం పెద్దబాబు గారు. నమస్తే. అక్కడంతా ఓకేనా? రోహిత్ బాగున్నాడా? అరే ఏం ప్రాబ్లం లేదు. అయినా మన చిన్నబాబు గారి స్టైలే వేరు. కంగారు పడకండి, అంతా బాగానే ఉంది. గుడ్. సరే విను, అక్కడ పని పూర్తవగానే బయలుదేరండి. చూడు, రోహిత్ని జాగ్రత్తగా తీసుకురా. అక్కడ అడుగడుగునా నా శత్రువులు ఉన్నారని తెలుసు కదా. అరే కంగారు ఎందుకు పెద్దబాబు గారు? ఈ రాజ్ చిన్నబాబుతో ఉన్నంత వరకు చిన్నబాబు గారు వెంట్రుక కూడా ఎవ్వరూ పీకలేరు. ఓకే, థ్యాంక్ యూ. రండి. సరే, వస్తున్నాను. ఇలా కూర్చో, తెల్లా. అరే చిన్నబాబు, మీ ఫ్యాన్సీ కారు మాకు అస్సలు అర్థం కాదు. అరే మాకైతే మా బసంతి చాలు. మీరు పదండి, మేము మీ ముందు వస్తాము. వెళ్దాం, పదండి. అరే మను, డబ్బులు బ్యాగ్ తీసుకో. సరే చిన్నబాబు, ఏ దారిలో వెళ్ళాలి? అడవి దారిలో వెళ్దాం. వద్దు సార్, మీరు అడవిదారిలో వెళ్ళకండి. అడవిదారిలో వెళ్ళిన వాళ్ళు ఎవరు మళ్ళీ కనిపించలేదు. హైవేలో వెళ్ళండి. చిన్నబాబు, హైవే నుండే వెళ్దాం. ఏమైనా తిందామా? ఆకలిగా ఉంది. రాజ్, నేను అడవి దారి నుండే వెళ్తాను. నువ్వు రావాలంటే రా, లేదంటే ఇక చిన్నబాబు గారు ఎక్కడుంటే రాజ్ కూడా అక్కడే. సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. గోల్. మీరు ఈ విజయానికి క్రెడిట్ ఎవరికి ఇస్తారు సార్? మీరు ఎంత తక్కువ సమయంలో ఇంత సాధించారు సార్. మీరు ప్రజలతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా దీని వెనుక ఎవరి హస్తం ఉందని?
శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పుడు నేను నా లోపల శక్తుల సంచారాన్ని అనుభవించగలుగుతున్నాను. ఇప్పుడు ఈ శక్తులు నా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇంకా తొందరలో నేను కూడా అమరుని అవుతాను. నా విజయం తాలూకు క్రెడిట్ నా కుటుంబం ప్రేమకు ఇంకా మా అమ్మ ఆశీర్వాదానికి ఇవ్వాలనుకుంటున్నాను. ఆమె ఎప్పుడూ నాకు అండగా నిలిచారు. ఇంకా నా విజయం వెనుక కొందరు ఆప్తమిత్రుల హస్తం కూడా ఉంది. నా మిత్రులు నాకెప్పుడూ తోడుగా నిలిచారు. నా ప్రతి నిర్ణయంలో నాతో పాటు ఉన్నారు. నా నిర్ణయం తప్పైనా ఒప్పైనా వాళ్ళు ఎప్పుడూ నాకు అండగా నిలబడ్డారు. థ్యాంక్ యూ. పెదబాబు గారు, ఆ శివుడి దయ వల్ల అంతా సాఫీగా జరిగిపోయింది. ఎందుకు, నీకేమైనా డౌట్ ఉందా? లేదు పెదబాబు గారు, కానీ ఈ రోజు కూడా గుండెలో భయంగా ఉంది. ఆ విషయం జరిగి 9 ఏళ్ళు అయింది, కానీ చాలా భయంగా ఉంటుంది బాబు గారు. ఇన్నేళ్ల తర్వాత కూడా. బాబుగారు, ఆ సమయంలో ప్రమాదం తప్పింది, ముగిసిపోలేదు. బన్సీల్ బాబా గారి మాయతో ఆ నాగిని నిజంగా బందీ అయింది, కానీ ఈ రోజుకి బతికి ఉంది. ఆ నాగిని ఆనంద్ ఠాకూర్ కుటుంబం మీద దాడి చేసింది లక్ష్మణ్. ఇప్పుడు అది భూమి కింద నాశనం అవడమే దానికి శిక్ష. ఒకవేళ అది చెర నుండి తప్పించుకుంటే నాకు నాగమణి శక్తులు దక్కబోతున్నాయి లక్ష్మణ్. ఇంకా శక్తులు దక్కగానే నేను ఆ నాగిని పడగను మళ్ళీ లేవకుండా పూర్తిగా అణిచేస్తాను. మన్ను, నీకు భయంగా ఉందా? కార్ సైడ్ కాపు. సరే సరే సార్. మను, డిక్కీలోంచి నా కొత్త షూస్ తీసుకురా. సరే సార్. మీను, ఈ షూస్ రాజ్కి ఇచ్చేయి, క్లీన్ చేసి. కానీ సార్ ఇవి కొత్తవి. అరే అవును, కొత్తవే. ఇప్పుడు పాతవి అయిపోయాయి. ఇవి నాకెందుకు పనికిరావు. డబ్బు తీసుకొని ఇంటికి పో. మరి మీరు? నేను గుర్రం మీద వస్తాను. గుర్రం మీద? అరే గాడిదా, ఐల్ డ్రైవ్ మై ఓన్ కార్. ముందు ప్రమాదం ఉంది.
చిన్నబాబు గారి కారు ఇంత ఫాస్ట్గా బహుశా ఆయనే కారు అడుగుతున్నట్టున్నారు. చిన్నబాబు గారు, అరే కారు మెల్లగా నడపండి. ఎందుకు నువ్వు ఓడిపోతావనా? అరే ఏంటి చిన్నబాబు గారు, ఇక మీతో నాకేం కాంపిటీషన్. కానీ ఊరు వాళ్ళు ఏమన్నారో గుర్తుంది కదా. వాళ్ళు చదువులేని పల్లెటూరు వాళ్ళు, నువ్వు వాళ్ళ మాటలు కూడా నమ్ముతావా? దమ్ముంటే రేస్ చేయి. ఏంటి చిన్నబాబు గారు మీరు? సరే పదండి. కమాన్.